హలో గాయ్స్, మనకి రీసెంట్గా టెస్ట్ క్రికెట్కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. సో దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ అయిన మాంటీ పనసర్, సో తను రియాక్ట్ అయినంత విడ్డూరంగా ఎవరు కూడా రియాక్ట్ అయి ఉండరు. ఎందుకంటే అతను ఏమన్నాడు అంటే, రేపు మీకు 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉంది కదా, సో ఈ టెస్ట్ సిరీస్కి విరాట్ కోహ్లీ వస్తాడు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. సో దాంతోపాటు మాకు ప్రజెంట్ ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఏదైతే ఉందో, సో వాళ్ళు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేశారు, ఖచ్చితంగా విరాట్ కోహ్లీ వస్తాడు అని చెప్పేసి. అయితే మరి ఇక్కడ చూసుకుంటే ఈ మిడిల్లోనే రోహిత్ శర్మ ఎలాగైతే రిటైర్మెంట్ ఇచ్చాడో వెంటనే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటే, మీరు ఒకసారి గమనించండి, చాలా రోజుల నుంచి విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్కి ఈజీగా అవుట్ అవుతున్నాడు. సో మరి ఇప్పటికి కూడా ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోలేకపోయాడు. సో అందుకని చెప్పేసి సెలెక్టర్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీ చెప్పినట్టున్నారు, సో నువ్వు కనుక ఫస్ట్ 2 మ్యాచెస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ రాబోయే 3 మ్యాచ్ల్లో నువ్వైతే మరి మనకి ప్లేయింగ్ లెవెన్లో నీకైతే ఛాన్స్ ఇవ్వము అని చెప్పేసి సెలెక్టర్స్ చెప్పారు. అందుకని చెప్పేసి తను దానికి భయపడే తను ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి. సో మరి మాంటీ పనసర్ కొన్ని ఇది సిల్లీగా ఉన్నాయి ఈ కామెంట్స్ అనేవి. సో ఈ విధంగా అయితే అతను మాట్లాడటం జరిగింది. సో నాకు తెలిసి ఇంతకంటే దారుణంగా ఇంకెవరో కామెంట్ చేసి ఉండరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచెస్ సరిగ్గా ఆడకపోతే నెక్స్ట్ 3 మ్యాచెస్లో నిన్ను తీసేస్తామని చెప్పేసి విరాట్ కోహ్లీకి చెప్పేంత ఇదే ఉండిద్దా అంటే సో ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడకపోయినా ఖచ్చితంగా తర్వాత 3 మ్యాచెస్ అయినా ఆడతాడు. ఎలాగే మనం ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్నాం కదా, మరి చివరి వరకు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా లాస్ట్ మ్యాచ్లో తనేందో హాఫ్ సెంచరీ కొట్టి మరి తనేందో ప్రూవ్ చేసుకున్నాడు. సో అటువంటి టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ని సో ఏ సెలెక్టర్ కూడా నువ్వు ఫస్ట్ 2 మ్యాచెస్లో ఆడకపోతే తర్వాత 3 మ్యాచెస్ నిన్ను పక్కన పెడతామని చెప్పేసి సో ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ఎవరికెవరో. సో ఏదైనా సరే మనకి ఆల్రెడీ అంతకుముందు కొన్ని రూమర్స్ కొన్ని న్యూస్ కూడా వచ్చింది మనకి, విరాట్ కోహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది. సో దాని తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ అనుష్క శర్మ తనని నువ్వు ఆడొద్దు, ఇక వచ్చేసి ఇక ఓన్లీ ఓడిఎస్ అలాగే ఐపీఎల్ మాత్రమే ఆడు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ అని చెప్పేసి అనుష్క శర్మ చెప్పిందని కొన్ని న్యూస్. సో ఇలాగ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సో దీని గురించి పర్ఫెక్ట్గా మనకి విరాట్ కోహ్లీ చెప్పేంతవరకు కూడా సో మరి ఇవన్నీ కూడా ఒక గాలి వార్తలు అనేది చెప్పాలా. సో ఏదైనా సరే దీని గురించి అలాగే మాంటీ పనసర్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.